హలో, నువ్వెక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా ఆఫీస్ వరకు రావాలి. అంత అర్జెంట్ అంటే? నువ్వెవరికైనా చెక్ ఇచ్చావా? చెక్క? మన బేబీ అన్న ఫైనాన్స్ కంపెనీకి ఒక చెక్ ఇచ్చాను. అది బౌన్స్ అయింది. 25 లక్షల లాయబిలిటీ. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. నువ్వు బయలుదేరిరా. అవినీతి నిరోధ శాఖ నిర్ణయం తీసుకుంది. పద్మనాభన్ నాయర్ చేసిన అవినీతికి తన్ని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆయన లంచంగా తీసుకున్న 500 కోట్ల రూపాయలకి ఆయన సమాధానం చెప్పాలని. ముఖ్యంగా ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. ఒక 2 కోట్లు పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. నేను వెళ్ళేస్తాను. నీ టైం బాగుంది కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. లేదంటే నీకు వకీల్ నోటీస్ వచ్చుండేది. అక్క, ఫైనాన్స్ కంపెనీకి మాధవ్కి జామీన్ ఇప్పించడం కోసం ఆ చెక్ ఇచ్చాను. కేవలం 5 లక్షల రూపాయలే. ఆ ఎదవ తిరిగి ఇవ్వలేదంతే. దీన్ని 20 లక్షలకి చెక్ ఇచ్చి వీళ్ళని మోసం చేస్తానా? వాళ్ళ ప్రాపర్టీని బ్యాంక్ లో లోన్ లో పెట్టారు. దాన్ని ఇప్పుడు అటాచ్ చేయబోతున్నారు. ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళే దాన్ని క్లోజ్ చేశారు. ఆ మిగతా డబ్బుకే నీ చెక్ ఇచ్చారు. అది వీళ్ళే కదా చూసుకోవాలి. ఆ పెద్దాయన తీసుకున్నాడు. ఆ విషయం అమ్మాయికి తెలీదు. నువ్వు ఒక పని చెయ్, నేను ఆ అమ్మాయిని పిలుస్తాను, నువ్వు ఒక డేట్ ఇవ్వు. అదేం కుదరదు. ఏ? అదేమీ లేదు. మనల్ని మనం ఎంత గొప్పగా చూపించుకోవాలనుకున్నా మనకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అది ప్రపంచానికి చూపిస్తుంది మనం అంటే ఏంటో. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ అమ్మాయిని ఒకసారి కలిసానులే. నువ్వు పెద్ద ఫ్రాడ్వే కదా. నా పేరు స్టాలిన్ జాన్. ఒకరికి సాయం చేయడం కోసం ఇచ్చిన చెక్ అది. చివరికి ఇలా అవుతుంది అనుకోలేదు. కావాలంటే మీరు లీగల్గా మూవ్ అవ్వచ్చు. కానీ పద్మావతి నా వకీల్. మీరు కావాలంటే వేరే వకీల్ని పెట్టుకొని ఈ కేసును మూవ్ చేసుకోవచ్చు. మీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని నాకు తెలుసు. మిమ్మల్ని జైల్లో పెట్టడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కావాలంటే ప్రామిసరీ నోట్లో సైన్ చేసి ఇస్తాను. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఎప్పుడు కాల్ చేసినా తీస్తాను. అలా తీయకపోతే నేను ఎక్కడుంటానో మీకు తెలుసుగా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మనిషి మాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మా ఇంటి పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అటు వెళ్ళదు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? ఎరది నీకు నచ్చిందా? నచ్చింది. నీకు నేనంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టం? బాబోయే. ఇది ఈ రోజే కదా వచ్చింది. కొన్ని రోజుల పాటు దీన్ని నీతో పాటు తిప్పుకో. ఆ తరువాత దీన్ని మనసుకు తీసుకోవాలి. ఆ తరువాత మన ఇంట్లోకి తీసుకురావాలి. చెప్పింది అర్థమైందా? వెళ్ళాడుకో. ఆగు బాబు, వస్తున్నాను. నువ్వేమంటావు? ఏంటే? నాకు చాలా బాగా అర్థమైంది. వస్తున్నా. ఏంటి సార్ యూనిఫామ్ లో? ఏం లేదు. కాదు, అరెస్ట్ సీజన్ కదా. ఏమంటున్నావు నువ్వు? కొంచెం చూసుకోవాలి కదా, అందుకనే. ఏంటి సార్, న్యూస్ ఏమి చూడలేదా? ఆయన దృఢంగానే ఉన్నాడు. 500 కోట్లు చేతిలో ఉంటే ఎవరు సార్ భయపడేది? చూడు సోల్మన్, ఇంత పెద్ద అమౌంట్ అయ్యుండి కూడా పార్టీ వాళ్ళు ఎవరు పద్మనాభానికి ఎందుకు హెల్ప్ చేయలేదు? అరెస్ట్ జరిగిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయడానికి రాలేదు? అది పెద్ద విషయం కాదు. 500 కోట్లలో ₹1 కూడా ఏ ఒక్కడికి ఇవ్వలేదు. ఆయన ఎవ్వరిని పక్కన పెట్టుకోలేదు. సోలమన్, ఇందులో నీ రోల్ ఏమిటి? తల ఉండదు సార్, అడిగిన వాడికి చెప్పిన వాడికి. ఏంట్రా ఇంత పెద్ద బాటిల్? నన్ను మొత్తలో ముంచేస్తావా? అదేం కాదు, కరెంటు బిల్లు, ప్రొవిజన్ బిల్లు ఇవన్నీ కట్టేసిన తర్వాత మీ బ్రాండ్ కొనడానికి డబ్బులు సరిపోలేదు. ఇదిగోండి. ఒరే పప్పు, నువ్వెప్పుడైనా అవమానాలు పాలయ్యావా? దానికోసం బాధపడ్డావా?
ఇలా చూడండి, మీరు ఎప్పుడో ఒకసారి అవమానపడడం వల్లే ఈ బాధ. డైలీ అవమానపడే నాకెందుకు ఉంటుంది బాధ? తెచ్చి పని చూసుకో. రే, ఎక్కడికి వెళ్తున్నావు? తినడానికి ఏమన్నా తెద్దామని. మరి డబ్బుందా? డబ్బులు లేవు, అప్పులు తీసుకొద్దామని. ఎందుకు నాకోసం నువ్వే అప్పులు చేయదు. ఎవరా నువ్వు? Texture of the market has well and truly changed, and the Nifty now down 400 points, advance decline at 1:4. You can't really question this data. That's fact. So if you're సార్, నేనేం లేట్గా వచ్చానా? మీ చేయడం తప్పదు కదా. ఇంతకుముందు పద్మనాభం కోసం, ఇప్పుడు నీ కోసం. నేను జైలుకెళ్ళి చూశాను పద్మనాభం గారిని. ఆయన అకౌంటెంట్గా ఆయనకి చెప్పాల్సిన లెక్కలని క్లియర్గా చెప్పాను. ఇక మిగిలింది మీ లెక్కలే. ఈ లోకంలో అందరికీ డబ్బుతో సమస్యే. డబ్బు లేదని కాదు, అవి లెక్కల్లో ఎలా చూపించాలని. సలమా, నువ్వు అనుకుంటున్నట్టు రెడ్డిలు మారోడీలు కాదు ఇక్కడ సమస్య. ఇంత పెద్ద అమౌంట్ ఇక్కడ ఎలా మారుతుందన్నదే నా డౌట్. ఇప్పుడు పద్మనాభం గారి వయసు 74. ఈ వయసులో ఆయనకు రావాల్సినవన్నీ వచ్చాయి. అవన్నీ అర్థమయ్యాయి. కొన్ని సమయాల్లో ఆయన మాట్లాడేవి, చెప్పేవి మొత్తం నేనేదో తీసుకెళ్ళిపోతున్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ అంతే. లెక్కలంతా చూసిన తర్వాత దాదాపు 2.5 కోట్ల తేడా వచ్చింది. ఆ లెక్కల గురించి నువ్వే సార్కి చెప్పాలి. చలమా, ప్లాన్ ఏంటి? పద్మనాభం గారి ప్లాన్ ఏంటంటే, ఆస్ట్రేలియాలో ఉన్న కూతురికి, దుబాయ్లో ఉన్న కొడుకి డబ్బులు ఇవ్వమని నాకు ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి? అంతా ఇచ్చామనండి సార్, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు గనక తీస్తే ఏ ఒక్కడికి దక్కదు. ఈ సమస్యలన్నీ పూర్తవనివ్వండి, ఈ కేసులన్నీ పోనివ్వండి, మనం మొత్తం సరిచేద్దాం. సార్ 500 కోట్లు ఇక్కడ పెట్టి జాలీగా జైలుకి వెళ్ళి నిద్రపోతే సరిపోద్దిగా. చలమా, నీ వల్ల కాకపోతే వెళ్ళు. డబ్బులు దాచడానికి వేరే మనిషి దొరకేం కాదు. సార్, మీరు కాస్త టెన్షన్ అవ్వకుండా ఉండండి. పద్మనాభం సార్ మన వైపేగా. మీరు ఈ స్కాచ్ తాగడం వల్ల మీకు డౌట్లు వచ్చాయి. నేను మా ఊరు నుంచి మంచి నాటు సరుకుని మీకు పంపిస్తా. 2 పెగ్గులు తాగి చూడండి, అప్పుడు నేను చెప్పేది మీకు అర్థం అవుద్ది. గోవింద. సొలమా, ఇలాంటి సరుకుకి నీకన్నా వయసు ఎక్కువ.
ఇంతకీ నీకు పెళ్ళమొద్దా? నాకొద్దులే, మా వాడికి. సిగ్గుపడ జాలేవో. నాకు దోస్తుంది ఇట్టే ఫోన్ చేస్తే అట్ట ఒక్కొస్తుంది. ఏం అవసరం లేదు, ఆడికి ఆల్రెడీ పెళ్ళయింది. మరి నీకెందుకు కాలేదు? అది నా పర్సనల్. సర్లే గదంతా నాకెందుకు గాని ఇప్పుడు నా క్యారెక్టర్ ఏందో చెప్పు. నా వైఫ్ క్యారెక్టర్ అన్నమాట. బాపు గారి సినిమాలో లాగా పద్ధతిగా చీర కట్టుకొని ముద్దుగా ఇందుకు కాదురా వారి నీకు పెళ్లి కాంది.